రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 90 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 48 రూపాయలు, సన్ను చిక్కుడ కిలో 48 రూపాయలు, పెద్ద కాకర ముళ్ళ కాకర కిలో 34 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 38 రూపాయలు, క్యారెట్ కిలో 30 రూపాయలు, ముల్లంగి కిలో 8 నుండి 12 రూపాయలు, బెండకాయ కిలో 22 రూపాయలు, వరి వంకాయ కిలో 12 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 6 రూపాయలు, సొరకాయ కిలో 10 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ 30 రూపాయలు, అలసంద కిలో 37 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి 36 రూపాయలు, క్యాబేజు 35 కేజీల బస్తా వచ్చేసి మనకు 90 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 350 రూపాయల వరకు కూడా పలకడమైతే జరిగింది. బెస్ట్ ఉంటే మాత్రమే 350 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక దోసకాయ విషయానికి ఉంటే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే 44 కేజీల బంగాళాదుంపలు బ్యాగ్ వచ్చేసి ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి 1200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే A1 గ్రేడ్ టమాటో 15 కేజీల A1 గ్రేడ్ టమాటో వచ్చేసి 90 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా అయినంత వరకు వీలైనంత వరకు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు కొద్దిగా ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.